నమస్తే. మీ అందరికీ పండగ శుభాకాంక్షలు. ఈరోజు మొబైల్ ప్రైవేట్ డీఎన్ఎస్ గురించి మాట్లాడదాం. మొన్న నా చివరిసారి వీడియోలో ఏం మాట్లాడాము? గూగుల్ క్రోమ్ లోపల ఉన్న యూజ్ సెక్యూర్ డీఎన్ఎస్ గురించి. ఈరోజు హోల్ డివైస్ మొత్తం మీ యొక్క మొబైల్ యొక్క డీఎన్ఎస్ డొమైన్ నేమ్ సిస్టమ్ డీఎన్ఎస్ ప్రైవేట్ డీఎన్ఎస్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. అయితే ఈరోజు ప్రైవేట్ డీఎన్ఎస్ యొక్క ముఖ్య ప్రయోజనాలు ముందు తెలుసుకొని థియరీ అయ్యాక ప్రాక్టికల్ చేసుకుందాం. సో ప్రాక్టికల్ మీకు లైవ్ చూపిస్తాను. ఇక్కడ పెరిగిన గోప్యత, ఇంక్రీజ్ ప్రైవసీ, ఎన్హాన్స్ ప్రైవసీ, బెటర్ సెక్యూరిటీ, మెరుగైన భద్రత, ఇంప్రూవ్డ్ సెక్యూరిటీ, యాడ్స్ అండ్ ట్రాకర్ బ్లాకింగ్, మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్స్ నుండి రక్షణ కల్పిస్తుంది. కొన్ని ప్రైవేట్ డిఎన్ఎస్ సర్వీసులు మాల్వేర్ అండ్ ఫిషింగ్ వెబ్సైట్ బ్లాక్ చేసే సామర్థ్యం కలిగి ఉంటాయి. సెన్సర్షిప్ను దాటేయడం, బైపాసింగ్ సెన్సర్షిప్, ఫాస్టర్ బ్రౌజింగ్, వర్క్ అక్రాస్ ఆల్ యాప్స్, ఫ్రీ అండ్ ఈజీ టు యూజ్, పనితీరు మెరుగుదల, పొటెన్షియల్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్. ముఖ్య గమనిక, ప్రైవేట్ డిఎన్ఎస్ అనేది VPN వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ వలె పూర్తిస్థాయి భద్రత లేదా గోప్యతను అందించదు. ప్రైవేట్ డిఎన్ఎస్ కేవలం మీ డిఎన్ఎస్ ప్రశ్నలను మాత్రమే ఎన్క్రిప్ట్ చేస్తుంది, మీ మొత్తం ఇంటర్నెట్ ట్రాఫిక్ను కాదు. పూర్తి గోప్యత మరియు భద్రత కోసం VPN ఉపయోగించడం ఉత్తమం. అయితే ప్రైవేట్ డిఎన్ఎస్ అనేది ఒక తేలికపాటి మరియు ఉపయోగకరమైన భద్రత. అయితే ఈ సెట్టింగ్స్ ఎలా ఉంటాయంటే, ఫస్ట్ స్టెప్, మీరు ఇలా సెట్టింగ్ ఓపెన్ చేసుకోండి. మొబైల్ సెట్టింగ్లోకి వెళ్తే ఆ తర్వాత మీకు ఇలా కనబడుతుంది యూజర్ ఇంటర్ఫేస్. ఈ పేజ్ ఇలా కనబడగానే ఇక్కడ సెర్చ్ బాక్స్లో సెర్చ్ చేయండి. డైలాగ్ బాక్స్లో ఏమైనా సెర్చ్ చేస్తారు, ఇలా ప్రైవేట్ డిఎన్ఎస్ అని టైప్ చేయండి. అయితే ప్రైవేట్ అని టైప్ చేయగానే, మొత్తం టైప్ చేయకముందే మీకు అక్కడ ఒకసారి కనబడుతుంది ప్రైవేట్ డిఎన్ఎస్ అని. ఏదైతే మీకు అక్కడ ఆప్షన్ కనబడుతుందో దాన్ని క్లిక్ చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళిపోతాము. ఇక్కడ కింద గమనించండి, ప్రైవేట్ డిఎన్ఎస్ కుడ్ నాట్ కనెక్ట్ అని ఉంది. ఓకే, ఇంకా కొన్ని ఫోన్లలో ఎలా వస్తుంది, ఇలా కనబడుతుంది ప్రైవేట్ డిఎన్ఎస్ ఆఫ్ అని వస్తుంది. సో తర్వాత ఇలా కనబడితే మనం ఏం చేస్తాము, క్లిక్ చేస్తాం, ఓపెన్ చేస్తాము. సెలెక్ట్ ప్రైవేట్ డిఎన్ఎస్ మోడ్. కొంతమందికి ఇక్కడ ఆఫ్ ఉంటుంది. ఇలా ఆఫ్ ఉంటే మీరు ఏం చేస్తారు, కొంతమంది ఇక్కడ ఆటోమేటిక్ అని ఉంటుంది. అప్పుడేం చేస్తారు, సెలెక్ట్ చేసుకోవాల్సింది ఇది ప్రైవేట్ డిఎన్ఎస్ ప్రొవైడర్స్ హోస్ట్ నేమ్. ఇక్కడ టైప్ చేయాలి. ఇక్కడ ఏమని టైప్ చేస్తారు, ఇదిగో ఇలా టైప్ చేయండి, DNSAdguard.com, DNSAdguard.com టైప్ చేసి సేవ్ అని క్లిక్ చేసేసేయండి, సరిపోతుంది. ఒకసారి ఇలా సెట్ అయిపోతుంది. సెట్ అయ్యాక ప్రైవేట్ DNS.adguard.com అని కనబడుతుంది. సో దీని తర్వాత ఇలా మీకు ప్రైవేట్ డిఎన్ఎస్ ఇలా మీకు పెద్దగా చూపిస్తున్నాను, కంటికి ఇంపుగా ఉంటుంది. లేదు అంటే ఇలా కూడా చేయొచ్చు, DNS.google అని క్లిక్ చేస్తే గూగుల్ సంబంధించిన కొన్ని యాడ్స్ మిగతా వాటిని బ్లాక్ చేయడం గూగుల్ మీద బాగా వర్క్ చేస్తుంది. ఇలా కూడా టైప్ చేయొచ్చు, 1.1.1.1. 4 1లు క్లౌడ్ ఫ్లేర్ ఇది. తర్వాత DNSAdguard.com యాడ్ బ్లాకింగ్. ఓకే, ఇలా చేస్తే DNS.family.adguard.com DNSFamily.adguard GUARD గార్డ్, బాడీ గార్డ్ లాగా యాడ్ గార్డ్, యాడ్స్ని గార్డ్ బ్లాక్ చేయడం .com DNSFamily.adguard.com టైప్ చేస్తే కనుక యాడ్స్ని, ట్రాకర్స్ని, అడల్ట్ కంటెంట్, పిల్లలు అలాంటి వాళ్ళు పోర్న్ వెబ్సైట్ వైపు వెళ్దామన్నా కూడా పోనివ్వదు, అక్కడనే బ్లాక్ చేస్తుంది, నిలువరిస్తుంది అక్కడనే. సో ఇది ఇలా కూడా టైప్ చేసి మీరు అక్కడ సేవ్ చేసుకోవచ్చు. 4 ఆప్షన్స్ ఇచ్చాను, 4 ఎనీ ఆప్షన్ ఒకదాన్ని సెలెక్ట్ చేసుకొని ఫైనల్ చేసుకోండి. ఇక్కడ పర్పస్ ఇచ్చారు, గూగుల్ డిఎన్ఎస్, క్లౌడ్ ఫ్లేరు, యాడ్ బ్లాకింగ్,
ఇంకా యాడ్స్ ట్రాకింగ్, అడల్ట్స్ కంటెంట్ వీటిని బ్రేక్ చేయడం వీటిలో మీకు ఉపయోగపడుతుంది. నేను చూసాను ప్రాక్టికల్ కూడా. ఆ సమయం సందర్భం వచ్చినప్పుడే మనకు దాని పనితనం తెలుస్తుంది. సో ఇది ప్రైవేట్ డిఎన్ఎస్ సెట్టింగ్స్ మొబైల్లో ఎలా సెట్ చేసుకోవాలి. ఇది మొబైల్ వాడే వాళ్ళందరూ వాడాల్సిందే, సెట్ చేసుకోవాల్సిందే. చిన్నలు, పిల్లలు, పెద్దోళ్ళు అందరూ కూడా. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే మంచిది, అర్థం కాకపోతే మరీ మంచిది. మళ్ళీ ఒకసారి 2 సార్లు ఈ వీడియో వినండి, చూడండి, బాగా అర్థమవుతుంది. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్.